నిమ్మకాయ పిండేసుకొని చాలా బాగుంది. హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో వచ్చేసి నాటుకోడి చేస్తున్నాము. దాని కాంబినేషన్ వచ్చేసి బగారా రైస్, తెలంగాణ స్పెషల్ నాటుకోడి బగారా. చాలా బాగుంటుంది. ఎలా చేసామో, దానికి ఏమేమి వాడామో ఇంగ్రీడియంట్స్ చూసేయండి. మంచి నాటుకోడి తీసుకొని కట్ చేపించేసాము. ఈ కేజీ పైన వచ్చింది. దాంట్లోకి ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేశాను ఇలా పొడుగ్గా సన్నగా. ఒక 6 పచ్చిమిర్చి కట్ చేశారు పొడుగ్గా. ఒక మీడియం సైజ్ టమాటో, ఒక చిన్న కొత్తిమీర కట్ట, ఒక చిన్న పుదీనా కట్ట. స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా దీంట్లో, లో ఫ్లేమ్ లో ఈ మసాలా 1 మినిట్ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇది తొందర మగ్గడానికి కొంచెం ఉప్పేస్తున్నాను. మూత పెట్టేసుకుందాం. ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నవి, పుదీనా, అండ్ కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి. ఒక 5 మినిట్స్ వేయించాలి వీటిని. ఇంకా మూత పెట్టేసుకొని 5 మినిట్స్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో చికెన్ యాడ్ చేస్తున్నాము. అంతా మిక్స్ అయ్యేలా నీట్గా కలపాలి. ఇలా మంచిగా కలిపిన తర్వాత అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించాలి. అప్పుడే దీనిలో ఉన్న వాటర్ అంతా తగ్గిపోతుంది. మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ ఉడికిద్దాం దీన్ని. ఈలోపు రైస్ రెడీ చేద్దాము. బగారా రైస్ కర్రీ అయ్యేలోపు బగారా రైస్ వండేద్దాం. నాటుకోడి బగారా కాంబినేషన్ సూపర్ ఉంటుంది. గిన్నె పెట్టేసుకొని, గిన్నె కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి, ఒక 2 స్పూన్లంత నెయ్యి, ఒక స్పూన్ ఆయిల్, ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో హోల్ గరం మసాలా, ఒక స్పూన్ సాజీరా, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 3 బిర్యానీ ఆకులు, ఒక 3 ఇంచుల సైజ్ దాల్చిన చెక్క, ఒక 5 ఇలాచీలు, ఒక 8 లవంగాలు, కొంచెం జీడిపప్పు. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. బగారా కోసం నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ వచ్చేసి 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టేసుకున్నాను. 2 సార్లు నీట్గా కడిగి నానబెట్టి పెట్టేసుకున్నాను. ఈ 2 గ్లాసుల రైస్ కాను 3 గ్లాసుల వాటర్ కొలత తీసి పెట్టుకున్నాను. ఇది పోసేస్తున్నాను ఇప్పుడు ఇందులో. వాటర్ పోసిన తర్వాత మంట ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి ఎసరు వచ్చేంత వరకు మరిగిద్దాం దీన్ని. ఒక 20 మినిట్స్ ఇది లో ఫ్లేమ్లో ఉడికింది చికెన్. ఇప్పుడు దీంట్లో ఒకసారి కింద పై కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా, ఒక 2 స్పూన్లు కారము, స్పైసీగా తింటాం మేము, కారం మంచిగా వేస్తాను.
అలాగే ఉప్పు ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే ముందు ఆనియన్లో ఫ్రై చేసేటప్పుడు ఉప్పు వేసాము. ఉప్పు చూసుకొని వేసుకోవాలి, తర్వాత వేసుకోవచ్చు. దీంట్లో ఒక 2 గ్లాసులు వాటర్, నీట్గా కలిపేసి ఇప్పుడు పెద్ద మంటలో ఒక 20 నిమిషాలు ఉడికించాలి. ఎసరు ఇలా మసులుతున్నప్పుడు దీంట్లో మన టేస్ట్గా సరిపడా ఉప్పు, ఒక స్పూన్ అండి, అలాగే ముందుగా నానబెట్టిన రైస్, హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టాను రైస్. రైస్ వేసిన తర్వాత ఒకసారి మెల్లిగా చుట్టూ కలిపేసుకుందాము, ఈవెన్గా రైస్ వచ్చేలా మొత్తం. ఇప్పుడు కూడా ఫుల్ ఫ్లేమ్లోనే ఉండాలి. రైస్ వేసిన తర్వాత కూడా పెద్ద మంటలోనే ఉడికించాలి. రైస్ ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి కలపాలి, ఎక్కువ కలుపుతుంది. ఆల్మోస్ట్ ఉడికినట్టే, ఒక 5 minutes రెడీ అయిపోతుంది రైస్. బగారా రైస్ రెడీ అయిపోయింది. దీనిపైన లాస్ట్ ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేస్తే అయిపోయినట్టే. కర్రీ ఇలా ఉడుకుతున్నప్పుడు మంచిగా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పటికీ ఒక 5 వెల్లుల్లి ఇలా కచ్చపచ్చ దంచేస్తే మంచి స్మెల్ టేస్ట్ భలే వస్తుంది. ఇంకా మంచి ఘాటుగా దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ కొబ్బరి పొడి, ఇంకొక 10 నిమిషాలు ఉడికిస్తే కర్రీ ఉడికినట్టే. కర్రీ ఉడికినట్టే, ఇంకా మొత్తం ఇలా ఆయిల్ మొత్తం ఇలా పైకి తెలిందంటే కర్రీ ఉడికినట్టే. లాస్ట్లో దీంట్లో కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవడమే. నాటుకోడి కర్రీ ఎప్పుడు కొంచెం లూజ్గానే ఉండాలి, దగ్గరికి చిక్కగా చేసుకునే టేస్ట్ ఉండదు, కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. బగారా రైస్ పర్ఫెక్ట్గా ఉడికింది. నాటుకోడి కర్రీ అదిరిపోయింది, చాలా బాగా వచ్చింది. యాక్చువల్ నాన్ వెజ్లో కూడా నాటుకోడి ఎంత తిన్నా మనకు హెల్త్ ప్రాబ్లం రావు మిగతా వాటితో పోలిస్తే. కర్రీ స్మెల్ అయితే అదిరిపోయింది. నిమ్మకాయ పిండేసుకొని చాలా బాగుంది టేస్ట్, సూపర్ అదిరిపోయింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నావా, పోయేది ఉంది. వీలైతే మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాం. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.